ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున మరొక ముఖ్యమైన అంశం మీద ఈ వెబినార్లో మేము ముందుకు వస్తున్నాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత మన్రేగా స్కీమ్ని, అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని రద్దు చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరు కూడా చాలా పెద్దగా ఉంది. చట్టం ఎట్లా దీని అమలు ఎట్లా ఉంటుందో కానీ పేరు మాత్రం చాలా పెద్దగా ఉంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవక్ మిషన్, ఇది దాని మొత్తం పేరు. ఇందులో వాళ్ళు ప్రధానంగా రామ్ అనేటువంటి పదం వచ్చే విధంగా దీన్ని పెట్టారు. సరే, ఏం పెట్టినా కూడా దీని అమలు ఎట్లా ఉంటుంది, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం చర్చించడానికే ఈరోజు వెబినార్. యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్లో వామపక్షాల చొరవతో ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీస్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది. గతంలో కూడా ఫుడ్ ఫార్ వర్క్ ఇట్లా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఆ స్కీమ్ స్థానంలో వామపక్షాల చొరవతో చట్టం వచ్చింది. ఈ చట్టం యొక్క ప్రయోజనం ఏంటంటే, ఇందులో జాబ్ కార్డ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం తప్పనిసరిగా పని కల్పించాలి. కల్పించకపోతే వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఇటువంటి అన్ని అధికారాలు ఆ చట్టం ద్వారా జాబ్ కార్డ్ హోల్డర్కి లభిస్తాయి. దాని స్థానంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త చట్టం ఎట్లా ఉంటుంది, ఇది నిజంగానే రూరల్ ఎంప్లాయ్మెంట్కి పనికొస్తుందా, లేకపోతే ఆ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇప్పుడు అమల్లో ఉందో దాన్ని కుదించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారా అనేటువంటి అంశం మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఇందులో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు ముందు అరగంట పాటు ఈ కొత్త చట్టం గురించి వివరిస్తారు. వెంకట్ గారు, ప్రారంభించండి. అందరికీ నమస్కారం. పెద్దలో వినయ్ గారు, ఈ వెబినార్ని వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి ముందుగా అభినందనలు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం గత కొంతకాలంగా మంచి ప్రయత్నం చేస్తున్నారు. అనేక అంశాలని ప్రజలకు వివరించడం, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం అనే కృషి చాలా గొప్పగా ఉంది. సుందరయ్య గారు ఏదైతే కోరుకున్నారో ప్రజల్లోకి భావజాలం విస్తృతంగా వెళ్ళాలని, దాన్ని కార్యాచరణలో పెట్టడానికి వీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిది, మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టం, ఆ చట్టాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? పాత చట్టం 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం? ఆ విషయాలని తెలుగు ప్రజలతో నేను పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దయింది. ఇప్పుడు 2025 విబి జీరామ్జీ చట్టం మాత్రమే అమల్లో ఉంది. అంటే పాత 2005 చట్టాన్ని సవరించి దాంట్లో మార్పులు చేయటం కాదు, దాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారు. సహజంగానే చట్టాలు రద్దు కావటం, కొత్త చట్టాలు తీసుకొని రావటాన్ని ఒక అర్థంలో పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమలవుతున్న చట్టం కంటే మెరుగైనటువంటి వాటిని పొందుపరిచేటప్పుడు మార్పులు చేసుకోవచ్చు. చాలా చట్టాలు పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెచ్చినటువంటిది ఉన్న చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టం ఎందుకు కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏర్పడింది? ఇది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందే 2019, 2020లో కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి దాని స్థానంలో లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చారు. అంటే చట్టం ఉంటే కోడ్స్ మాత్రమే ఉంటాయి. గౌరవ ప్రజలకు నేను తెలియజేసేది, ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ చేసే ప్రతి చట్టం అంటాము, కానీ గతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ అనే ఉపాధి గ్యారంటీ పథకం ఉంది. ఇప్పుడు ఉపాధి గ్యారంటీని
ఒక సెంట్రల్ స్పాన్సరింగ్ స్కీమ్గా మార్చారు. సెంట్రల్ స్పాన్సరింగ్ స్కీమ్ అది కూడా మన గమనంలో ఉండాలి. సరే, ఇప్పుడు గత 2005లో చట్టం వచ్చిన 2006లో అమల్లోకి వచ్చింది. 2007 6, 7, 8, 9 మొదటి దశలో 1/3 డిస్ట్రిక్ట్స్ ని, రెండో దశలో 2/3, మూడో దశకు వచ్చాడు మొత్తం దేశం అంతా దీన్ని అమలు జరిపారు యూపీఏ ప్రభుత్వం. పెద్దలు వినయ్ గారు చెప్పినట్టు వామపక్ష పార్టీలు యూపీఏకి బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి ఒక సానుకూల వాతావరణంలో కేంద్రం మీద ఒత్తిడి చేసి ఈ చట్టాన్ని ఆ రోజు తీసుకొని వచ్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి ఈ 15-18 సంవత్సరాల కాలంలో దేశంలో 9,98,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే దీనివల్ల 4,768 కోట్ల పని దినాలు కల్పించబడ్డాయి. ఇది ఒక చిన్న విషయం కాదు, అన్ని వేల కోట్ల పని దినాలు కల్పించడం అని అంటే. అనధికార లెక్కల ప్రకారం ఇంకా పూర్తి లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని లెక్కలు తీసి అవతలేస్తున్నారు. కానీ అనేక మంది ఎక్స్పర్ట్ చేసిన లెక్కలు 14 నుంచి 15 లక్షల కోట్ల విలువైనటువంటి మెటీరియల్ కూడా కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన అంత ఎక్స్పెండిచర్ ఈ చట్టానికి లో అమలు జరిపారు అనేది కూడా మన కంటికి కనిపిస్తా ఉంది. మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి 741 మండలాల్లో అమలవుతున్నటువంటి చట్టం 2005. మన దేశంలో 7,212 బ్లాకులు కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లో మండలాలను మనం అంత విస్తృతమైనటువంటిది ఈ చట్టం. దీంతో పాటు దేశంలో ఉన్నటువంటి 2,69,241 గ్రామాల్లో ఈ పథకం అమలవుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15,54,00,000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉపాధి హామీ పథకంలో ఉన్నారు. దానిలో 26,59,00,000 మంది మేము ఉపాధి హామీలో పని చేస్తాం అనే పద్ధతిలో చెప్పారు. అంటే నేను లెక్కలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఉపాధి హామీ అనేది ఒక విస్తృతమైనటువంటిది, చాలా గొప్పది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కానీ అభ్యుదయవాదులు కానీ దీన్ని ప్రశంసించేది ఏమిటనంటే, ఈవెందో భారతదేశం బయట ఉన్నటువంటి వారు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన అతి కొద్ది ముఖ్యమైనటువంటి చట్టాలలో ఉపాధి హామీ అనేది ఒక కీలకమైనటువంటిది అనేదాన్ని చెప్పడం కోసం చెప్తున్నారు, గర్విస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఇలాంటి ఒక గొప్ప చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైనా దీన్ని మెరుగుదల చేయటానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ కొత్త చట్టం తెచ్చారా? లేదు. ఇంకెక్కువ సౌకర్యాలు కలగజేయడానికి ఇంకేమైనా ప్రయత్నం చేస్తున్నారు? అంత లేదు. ఒకవేళ ఇప్పుడు దేశంలో అందరం ఆందోళన చెందుతా ఉంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం కంటే రెట్టింపు నిరుద్యోగం అవుతుంది కాబట్టి ఈ నిరుద్యోగాన్ని తగ్గించి పట్టణాల మీద ఒత్తిడిని కుదించడానికి ఏమైనా ఈ కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారా? పాత చట్టం ఆటంకం అవుతుంది కాబట్టి అనే వైపు కూడా మనం పరిశీలన చేయాలి. మొదటిది, 2005 ఉపాధి హామీ చట్టం అసలు ఎందుకు వచ్చింది? ఈ నేపథ్యాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోకపోతే సంపూర్ణత రాదు. క్రమంగా మన భారతదేశంలో వ్యవసాయంలో పని దినాలు పడిపోతా ఉంది. ఇది మనం చెప్పే లెక్క కాదు, గవర్నమెంట్ ప్రతి సంవత్సరం లెక్కలు విడుదల చేస్తూ ఉంటుంది. టెండూల్కర్ కమిషన్ లెక్కలు కానివ్వండి, లేదా ఎన్ఎస్ఎస్ డాటా కానివ్వండి, లేదా స్టేట్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, లేదా పార్లమెంట్ ముందు గవర్నమెంట్ పెట్టేటటువంటి ఎకనామికల్ రివ్యూ రిపోర్ట్ కానివ్వండి, ఇవే తెలియజేస్తుంది. దీనికి ఎక్కడికి వచ్చిందంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఆందోళనకరమైంది. వ్యవసాయంలో 60 నుంచి 70 రోజులకు పని దినాలు పడిపోతున్నాయి కాబట్టి వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఈ పని దినాలతో బతకటం కష్టం అనే చర్చ జరిగిన తర్వాత అల్టిమేట్ గా వచ్చింది ఏంటంటే, కనీసం మెయిన్ వర్కర్ ఉండాలి. మెయిన్ వర్కర్, మార్జినల్ వర్కర్ అంటాం. మెయిన్ వర్కర్ అంటే కనీసం హాఫ్ డేస్ అన్న పని దొరకాలి. మార్జినల్ వర్కర్ అంటే అంతకంటే తగ్గితే మార్జినల్ వర్కర్ అనుకుంటాం. ఈ నేపథ్యంలో రైతులు ఇంతకంటే పని కల్పించలేరు వ్యవసాయంలో. కారణం ఏమిటంటే యాంత్రీకరణ జరుగుతుంది, పంటల స్వభావం మారుతా ఉంది కాబట్టి ఇంతకంటే పని ఇవ్వలేరు. మరి పని ఇవ్వనప్పుడు సహజంగానే ఒక రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళ జీవనం
జీవించాలంటే, వాళ్ళకి ఆహారం గాని, ఇతర సౌకర్యాలు కలగాలంటే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే దాన్ని అక్కడి నుంచి సమకూర్చుకోవాలి. కార్మికులకు ఫ్యాక్టరీలు ఇవ్వాలి, యజమానులు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి, ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఇవ్వాలి. ఇది అందరికీ తెలిసిందే. మరి వ్యవసాయ కార్మికులు రైతులు పొలాల్లో పనిచేస్తున్నప్పుడు వారి జీవన అన్ని సమకూర్చాలి, రేపు పని చేయాలి అని అంటే 60 రోజులు 70 రోజులే పని కల్పిస్తున్నప్పుడు 60 రోజులు 70 రోజుల పనిలో సంవత్సరం అంతా రైతు ఎట్ట పోషిస్తాడు వ్యవసాయ కార్మికుల్ని? అంటే అర్థం ఏంటి, ఒక 200 300 ఇచ్చేటటువంటి కూలి ఒక 1000 రూపాయల కూలి కనుక ఇవ్వగలిగితే అప్పుడు సరిపోతుంది. ఇది రైతు భరించడం సాధ్యం కాదు కాబట్టి రైతు 70 రోజులు ఇవ్వగలుగుతున్నప్పుడు వ్యవసాయం ఇంకొక 100 రోజులన్నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే తప్ప, ఒకటి వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదల్ని మనం జీవించేటట్టు మన రాజ్యాంగం చెప్పింది. ఇప్పుడు మన రాజ్యాంగంలో చెప్పిన ఒక ముఖ్యమైన అంశం, భారతదేశంలో ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు అంటే పని కల్పించాల్సిన హక్కు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని రైతు ఇచ్చే 70 రోజులకి ప్రభుత్వం తన బాధ్యతగా 100 రోజులు కల్పించాలి అనేటటువంటి ఒక నేపథ్యంలో వచ్చింది ఉపాధి హామీ. అంటే స్పష్టంగా ఇది గ్రామీణ పేదలకి పని కల్పించటం ఒక ముఖ్యమైన లక్ష్యం. రెండోది, రైతు మీద భారం కూడా తగ్గించాలి. రైతు మీద భారం పెరిగిద్ది. పని దినాలు తరిగినప్పుడు వేతనాల భారం 1000 రూపాయలు 1500 1400 కూడా ఇస్తే గానీ సరిపోదు. వాళ్ళ వ్యవసాయ కార్మికుడు కుటుంబం గడవటం అన్న నేపథ్యంలో పెట్టినటువంటి చట్టం ఇది అనేది మన గమనంలో పెట్టుకోవాలి. ఇక 2005 చట్టంలో ఉన్న ముఖ్యమైనటువంటివి చాలా కీలకమైంది. ఒకటి, గ్రామీణ ప్రాంతంలో భూస్వామి కూడా నేను ఉపాధి పనికి వస్తాను, మట్టి పనికి వస్తానంటే అతన్ని అనుమతించాలి. అంటే అసలు ఏ కండిషన్ లేదు, ఒక్కటే కండిషను, నువ్వు మేము కల్పించే పనికి నువ్వు వెళ్ళాలి. అంటే ధనిక రైతు దగ్గర నుంచి భూస్వామి వరకు వ్యవసాయ కార్మికుడు అనేటటువంటిది. ఇంకొకటి ఏముందంటే, ఉపాధి హామీలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన కూలి ఇవ్వాలి అనేటటువంటి నిబంధన ఉంది. యంత్రాలు ఉపయోగించడానికి లేదు. సంవత్సరంలో ఎప్పుడైనా పని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉపాధి హామీ చట్టంలో ఉన్నాయి. మనకి తెలుగు ప్రజల్లో ఈ చట్టం వచ్చినప్పుడు బాగా ఉపయోగించుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. విడిపోయిన తర్వాత కూడా చాలా రాష్ట్రాల కంటే సౌత్ ఇండియా కొంత బెటర్గా ఉంది. సౌత్ ఇండియాలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు దీన్ని ఉపయోగించుకొని ఒక గొప్ప ప్రయోజనాన్ని పొందినాయి. మన రివ్యూ రిపోర్ట్లు కనుక చూస్తే, తెలుగు రాష్ట్రాలు రివ్యూ రిపోర్ట్లు చేస్తే ఎన్ని వేల రోడ్లు రైతుల పొలాలకు లింక్ రోడ్లు వేయగలిగాం, ఎన్ని చెరువులు పూడిక తీయగలిగాం, అలాగే ఎంత మేరకు గ్రీనరీని డెవలప్ చేయగలిగాం. లేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి మన హార్టికల్చర్ డెవలప్ అయింది, మొక్కలు నాటే కార్యక్రమం. లేదా తెలుగు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎలాంటివి జరిగినాయి కూడా లెక్కలు మనకు అంటున్నంటే, ఈ ఉపాధి హామీ పథకం ఇంకో ముఖ్యమైనది, కొంతమంది అధికారులు ఉన్నప్పుడు కీలకంగా ఉన్నప్పుడు ల్యాండ్ డెవలప్మెంట్ కూడా చేశారు. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అభివృద్ధి కూడా చేయడానికి ఒక ప్రయత్నం ఎట్లా జరిగింది అనేది కూడా దీంట్లో మనం చూసాం. కాబట్టి ఒకటి, వ్యవసాయ కార్మికులు పని కల్పించడం, దీంట్లో కొంత ఉపయోగం జరిగింది. రెండోది, వలసలు నివారించడానికి తోడ్పడింది. మూడోది ఏమిటనంటే, రైతుల మీద అదనమైన భారం పడకుండా ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడానికి అవకాశం ఏర్పడింది. దీంతో పాటు సమాజంలో కొంత కొనుగోలు శక్తి పెరగటానికి, ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బులు వస్తాయో గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు శక్తి కూడా పెరిగింది గతంతో పోల్చినప్పుడు. వలసలు కూడా కొంత తగ్గినది మనకు. కోవిడ్ కాలంలో అర్బన్ రిటర్న్స్ అంటే పట్టణాలకు పోయినటువంటి లక్షల మంది గ్రామాలకు తిరిగి వస్తే ఆ గ్రామాలను కాపాడింది ఉపాధి హామీ పథకం. అందుకే మొత్తం లెక్కలు చూస్తే ప్రతి సంవత్సరం 300 కోట్ల పనిదినాలు, 320 కోట్ల పనిదినాలు, సరే మోడీ గారు వచ్చిన తర్వాత బాగా తగ్గుతున్నాయి. కానీ కోవిడ్ లో 389 కోట్ల పనిదినాలు మనం కల్పించగలిగాం. మోడీ ప్రభుత్వం అత్యధిక శాతం నిధులు ఇచ్చింది, 3.6% కోవిడ్ ఉన్నటువంటి కాలంలో ఇవ్వగలిగింది. అటు కోవిడ్ లో కూడా కాపాడగలిగాం. దీంతో పాటు ఉపాధి హామీలో మహిళలు 52 నుంచి 58% పాల్గొంటున్నారు. మనం ధైర్యంగా చెప్పొచ్చు, మహిళలకి మొత్తం దేశంలో ప్రపంచంలో సమాన కూలి ఇచ్చినటువంటి ఏకైక చట్టం ఉపాధి హామీ చట్టం మాత్రమే. ఇంకెక్కడ మహిళలకు సమానమైన కూలి రాలేదు. ఇది గర్వంగా చెప్పొచ్చు. అవును. దీంతో పాటు
దళితులు గిరిజనులు మన దేశ జనాభాలో 23% దళిత గిరిజనులు ఉంటే 36% మంది ఎస్సీ ఎస్టీలు ఉపాధి హామీలు పనిచేస్తున్నారు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశమే. దీంతో పాటు 50% పైగా బీసీలు కూడా ఉపాధి హామీలు పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే యాసవి కాలంలో ఊర్లో ఉన్నటువంటి ఒక 10-20 ధనిక కుటుంబాలు లేదా పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాలు తప్ప అందరూ ఉపాధి హామీ పనికి పోయి ఒక సోదర భావాన్ని, అంటే పని చేయగలిగినటువంటి పని చేసేటటువంటి అందరూ యాసవిలో 3 నెలల పాటు ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర గుమ్ముగూడి పని చేసుకుంటున్నటువంటి శ్రమజీవులంతా ఒక దగ్గర మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు శ్రమజీవుల సమైక్యత ఎంత గొప్పగా ఉంటుందో మన ఉపాధి హామీ పనుల్లో కొన్ని రోజులు కొన్ని గ్రామాలు చూస్తే ఓ పెద్ద వేల వేల మంది జాతరగా పోతున్నట్టు, మన సమ్మక్క సారక జాతరగా పోతున్నట్టు కనిపిస్తే ఉపాధి రోజుల్లో అనేక మనం చూసాం. కాబట్టి మొదట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2005 ప్రజలకి, గ్రామాలకి, రైతులకి, సామాజిక తరగతులకి ఒక గొప్ప ఉపశమనం కలిగించగలిగింది అనేది మన గమనంలో ఉండాలి. అల్టిమేట్ గా బార్గెనింగ్ శక్తి పెరిగింది. పేదలకు ఆత్మగౌరవం ఉండాలి, బేరవాడుకునే శక్తి ఉండాలి. నేను ఏదన్నా మాట్లాడితే నా పని అని చెప్తున్నా, నా 100 రోజుల పని, నా ఉపాధి పని, నా కూలి పని, నా పని అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఉపాధి హామీ పథకం ఇవ్వగలిగింది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అయితే క్రమంగా డబ్బులు తగ్గుతున్నాయి. ఇది మనం మరి ఇప్పుడు 2025 మోడీ గారు తెచ్చినటువంటి జీరామ్జీ చట్టంలో ఉన్నది ఏమిటి, దీంట్లో జరిగిన ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటి అనే దాన్ని నేను అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధి హరణం పేదల మరణం 2025 అని మేము దీనికి పేరు పెట్టాం. ఉపాధి హరణం పేదల మరణం. ఎందుకు ఇంత కఠినమైన భాషను మేము ఉపయోగిస్తున్నాం? నరేంద్ర మోడీ గారన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, బీజేపీ అన్నా, వ్యవసాయ కార్మిక సంఘాలకో, వామపక్షాలకో, ప్రజా సంఘాలకో ఏంటి ఆయన మీద మాకు అంత ద్వేషం ఎందుకు ఉంటుంది? ప్రతీకారం ఏముంటుంది? ఆయన గుజరాత్, మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏం కుటుంబ సాగాదులు, బంధుత్వాలు ఏం లేవు కాదు. ఎందుకు లేదు? ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని గౌరవిస్తే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు అంటాం, ప్రధానమంత్రి గారు అంటాం తప్ప ఏకవచనంతో పిల్లం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా ఆ గౌరవాన్ని అంబేద్కర్ ఆ పోస్ట్ కి ఇచ్చి ఉన్నారు కాబట్టి దాన్ని గౌరవిస్తాం. కానీ ఎందుకు ఈ రోజు తెచ్చినటువంటి ఈ హరణం మరణం అన్నటువంటి పదాలను ఉపయోగిస్తున్నాం? ఇప్పుడు మన దగ్గర ఇది పాతది 2005 ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ గారిది. ఇప్పుడు బీజేపీ తీసుకొని వచ్చినటువంటి 2025 ఇది చట్టం అయింది. ఇప్పుడు ఇది చట్టం కూడా అయిపోయింది. 2025 విపి జీరామ్జీ దీన్ని ఈ చట్టాన్ని అమలు చెప్పండి అని పంచాయతీలు చెప్పండి అని 21వ తారీఖున రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ, స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి రాసినటువంటి ఒక లేఖ. మీకు దీంట్లోకి వెళ్ళేటప్పుడు మనం చట్టాల గురించి చాలా చట్టాలను చూసాం. 1 నెల రోజులు, 2 నెలలు, 4 నెలలు దాని మీద చర్చ జరిగింది. ఈ చట్టం రావటం కంటే ముందు క్యాబినెట్ నుంచి ఒక లీక్ వచ్చింది. ఏమిటనంటే మహాత్మా గాంధీ గారికి ముందు ఈ చట్టానికి పూజ్య అని ఇస్తున్నారు అని. మేము అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాం, పూజ్య అని గొప్పగా ఇచ్చారు, మంచిదే, కానీ అదే పరిష్కారం కాదని అన్నాం. అది వచ్చిన 2 రోజులకే 13వ తారీఖున పార్లమెంటు సభ్యులకు అందరికీ ఈ కొత్త చట్టాన్ని ఇచ్చారు. దాంట్లో మహాత్మా గాంధీ లేదు, పూజ్య లేదు, చట్టం ఏమీ లేవు. కరెక్ట్ గా 2 రోజుల పాటు 2 రోజులు మాత్రమే పార్లమెంట్ లో చర్చ టైం ఇచ్చి రాజ్యసభలో రాత్రి 12:30, 1 గంటకు సభ్యులతో ఆమోదం. ఏమిటి అంత తొందర అసలు? రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం 40% డబ్బులు కేటాయించాలి అని పార్లమెంట్ చట్టం చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించరా? ఇప్పుడు దాకా 100% మీరు 10% కేంద్ర రాష్ట్రాలు, 10% రాష్ట్రాలు ఇచ్చేది మెటీరియల్ కాంపోనెంట్ కి అడ్మినిస్ట్రేషన్ కాస్టే. కూలీలకు అయ్యే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచే ఇప్పటిదాకా 2005 మహాత్మా గాంధీ గారి చట్టంలో కూలీలకు వచ్చినటువంటి ప్రతి వేతనం కేంద్రం నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం అయ్యే ప్రతి ఖర్చుకు 40% ఇవ్వాలి. రాష్ట్రాలతో సంప్రదించరా? అంటే మేము పార్లమెంట్ చట్టం చేస్తాము, మీరు పాస్ మీరు ఖర్చు పెట్టండి. ఎంత అన్డెమోక్రటిక్ అసలు ఇది. అంతేకాదు పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు దీన్ని అమలు జరపడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అసలు పంచాయతీలతో చర్చించరా? ప్రజా
గ్రామ సభలతో చర్చించరా? ఏంటిది ఇంత అథారిటేరియన్, ఇంత నియంతృత్వం ఎందుకు? ఈ చట్టాన్ని మీరు తేవటానికి అంత ఆరాటం ఎందుకు? అంత ఆరాటం ఎందుకు పడ్డారు? ఎవరితో సంప్రదించకుండా? రాష్ట్రాలతో సంప్రదించరు, పంచాయతీలతో సంప్రదించరు, గ్రామ సభలతో సంప్రదించలేదు, దాంట్లో పనిచేసే అలాంటి సంఘాలతో మీరు చర్చించరు, ఎన్జిఓ సివిల్ సొసైటీ వారితో కూడా చర్చించరు. మీ ఇష్టం, మా పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి మేము చట్టం తెచ్చి కూర్చున్నాం అని చెప్పారు. ఇంకా విచిత్రకరమైనటువంటిది అంటే ఈ చట్టం యొక్క ఆసక్తి ఎందుకు బీజేపీ, మోడీ గారు, ఆర్ఎస్ఎస్ ఇంత ఆసక్తిని కనపరుస్తుంటే చెప్పడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారితో వచ్చినటువంటి లెటర్ 21వ తారీఖు. పార్లమెంట్ పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి గారు హైదరాబాద్ లో ఉంటే ఢిల్లీ నుంచి ఇక్కడ ఫైలు పంపించి 21వ తారీఖు ఆదివారం రోజున రాష్ట్రపతి గారు సంతకం పెట్టారు. అప్పుడు సహజంగా మనకు తెలుసు కదా, 2 సభలు ఆమోదించిన తర్వాత పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి సంతకం అయితేనే గెజిట్ అవుతుంది, అదే చట్టం అవుతుంది కదా. ఏం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేదాకా ఓపిక లేదా మన ప్రభుత్వానికి? లేదు. రాష్ట్రపతి దురదృష్టం ఏమిటనంటే రాష్ట్రపతి గారు దాన్ని చదివారా? వారిని అవమానపరచడం మా ఉద్దేశం కాదు. చాలా గౌరవం, ప్రథమ పౌరులు ఈ ఎస్సీ ఎస్టీ డీసీలకు ఏం జరుగుతుందో పరిశీలించొద్దాం. మాకు చాలా బాధేసింది. ఆదివారం రోజు సంతకం పెట్టి మీరు ఎక్కడ ఉండగా సంతకం పెడితే కేంద్ర ప్రభుత్వం మీ పేరుతో గెజిట్ ఇచ్చేశారు. మరి ఏంటి? అదొకటి. ఆదివారం రోజు సంతకం అయిపోతే 4 గంటలకో 2 గంటలకో 4:30కి మీడియాకి రిలీజ్ ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఏమని ఇచ్చారు? ఈ చట్టాన్ని 26వ తారీఖు లోపు ప్రత్యేక గ్రామ సభలు పెట్టి వివరించండి డిసెంబర్ 26వ తారీఖు లోపు అని. డిసెంబర్ 26, 21వ తారీఖు ఇచ్చారు. 22, 23, 24, 25 ఏంటి దేశంలో? దళితులు, గిరిజనులు ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన పండగలు ఎవరు పండగలు పాల్గొంటే మనం గౌరవించాలి మనోభావాల్ని. ఉపాధి హామీలో పాల్గొనే దాంట్లో 36% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. బీసీల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. అంటే ఏంటి? క్రిస్టమస్ జరుపుకునేటప్పుడు పంచాయతీల దగ్గర జీరాంజీ అనిపించాలా? ఏమంత పైచాచిక ఆనందం బీజేపీకి? ఏం సాధించాలని దేశంలో? సో కాబట్టి మిత్రులారా, ఇది పరిశీలించినప్పుడు ఎప్పుడూ కూడా మనం తీపిని ఒక చేదుని తినిపించాలని అన్నప్పుడు తీపిని పైన పోస్తాం. బీజేపీ కూడా దీనికి పూసిన పోతే 125 రోజులకు పెంచాము, అలాగే రకరకాల మార్పులు చేసాం, రైతులకు అనే దాన్ని చేశారు. అందుకోసం వీటిని చెప్పడానికి ఈ బ్యాక్గ్రౌండ్ మీ దృష్టికి తెస్తున్నాను. మొదటిది, పాత చట్టం కొత్త చట్టంలో ఉన్నటువంటిది. పాత చట్టం 100 రోజులు, కొత్త చట్టం మేము 125 రోజులు కల్పిస్తున్నామని చెప్పారు. నేను మీ అందరి ద్వారా అడిగేది ఏమిటనంటే, మహాత్మా గాంధీ గారి చట్టం ఏమన్నా మహాత్ముడు ఏమన్నా మీకు అడ్డుపడ్డా 125 రోజులకు పెంచాలని చెప్పడానికి? ఈ చట్టంలో చెప్పింది 2005లో 100 రోజులు కనిష్టం, గరిష్టం సంవత్సరాలు ఎన్ని రోజులు అని ఇచ్చుకోవచ్చు. ఒక చిన్న క్లాజ్ మేము 125 రోజులకు పెంచుతున్నామని చేర్చొచ్చు కదా. మొత్తం చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? కాబట్టి ఇది బూటకం, ఇది మాయ, దగ, పచ్చి భ్రమ. 125 రోజులు కల్పిస్తున్నామని చెప్పటం. ఎందుకనంటే 125 రోజులు కల్పిస్తున్న ప్రజలను మోసం చేయాలి కదా. మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటిది మనం పుస్తకాల్లో చదువుకునేటప్పుడు గోబెల్స్ ప్రచారం, జర్మనీలో హిట్లర్ దగ్గర మినిస్టర్ ఉన్నాడనంటే చెప్పాం పాఠాలు. కానీ మనం స్వయంగా చూస్తున్నాం ఎంత గోబెల్స్ ప్రచారం జరుగుతుందో. మోడీ మీడియాలు ఎట్లున్నాయో, లేకపోతే సాధనాలు ఎట్లున్నాయో. కాబట్టి 125 రోజులు పెంచడం అనేది పెద్ద భ్రమ, పచ్చి మోసం. ఎందుకు నేను చెప్తున్నాను? ఇప్పుడు ఉపాధి హామీలో 5,57,00,000 మంది ఈ సంవత్సరం పనిచేస్తున్నారు. ఈ రోజు లెక్క ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,73,00,000 పని దినాలు, 100 పని దినాలు ఇవ్వగలిగారు. మరి మీరు ఇచ్చేటటువంటి పోయిన సంవత్సరం పూర్తి దాన్ని చూస్తే 5,80,00,000 మంది పనిచేస్తే ఎంతమందికి 100 రోజులు పని ఇచ్చాం మనం? 40,70,330. పర్సెంటేజ్ చూస్తే 8%. మరి 8%కే 100 రోజులు పని ఇచ్చినప్పుడు పని చేసే వాళ్ళలో 92% మందికి మీరు పని అయిపోతుంది కదా 100 రోజులు. ఏంటి మీకు 125 రోజులు ఎవరికి ఇవ్వటానికి? మీరు దీనిపై 50% మంది మీరన్న దాన్నే ప్రామాణికంగా తీసుకుందాం. 150 మంది 100 రోజులు పని మించిపోయారు. కాబట్టి 125 పెంచడానికి మేము 58% కదా. ఇంకా 92% మందికి 100 రోజులు కూడా మనం పని ఇవ్వలేదు కదా. యావరేజ్ మీరు ఇచ్చిన పని అంతా 40 నుంచి 50 రోజులు పని మాత్రమే. ఇది కూడా
బూటకం, దీంట్లో కూడా చాలా దగా ఉంది. సరే ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు, మాకు ఉన్నటువంటి టైం ఇచ్చారు. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి 125 రోజులు అనేది పెద్ద బోగస్. ఎందుకంటే ఇప్పటికి 8% మించి ఇవ్వలేదు. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, మహాత్మా గాంధీ అడ్డుపట్టలేదు ఈ చట్టం, పాత చట్టం 125 రోజులు పెంచడానికి అనేది కూడా మనం గుర్తించాలి. ఇక రెండోది, దీంట్లో చెప్పినటువంటి చట్టంలో చెప్పినటువంటి ఆబ్జెక్టివ్స్, దాంట్లో షెడ్యూల్ ఫస్ట్ సెకండ్ 7 చాప్టర్స్ ఉన్నాయి, 2 షెడ్యూల్ ఉన్నాయి ఈ కొత్త చట్టంలో. దీంట్లో చెప్పినటువంటి షెడ్యూల్లో ఆబ్జెక్టివ్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రీజన్స్ అని పెట్టారు. దీంట్లో ఏం చెప్పారు? మీరు చెప్పినటువంటి పాయింట్లో ఒక పాయింట్ 125 రోజులు, రెండో పాయింట్ ఏం చెప్పారు? రైతులకి సీజనల్ గా కూలీలు అందుబాటులో ఉంచటానికి మేము ఇది తెచ్చాము, 60 రోజుల పాటు పని నిషేధించామని చెప్పారు. సంవత్సరంలో, అంటే ఇప్పుడు దాకా సంవత్సరంలో ఎప్పుడైనా పని చేసుకోవచ్చు అనేది ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు ఎక్కడైనా ఎప్పుడైనా మీరు నిషేధం పెట్టవచ్చు. అక్కడ ప్రభుత్వాలు, అది జిల్లాలో నిషేధం పెట్టవచ్చు, రాష్ట్రంలో పెట్టవచ్చు, మండలాల్లో పెట్టవచ్చు, విస్తృతంగానే చెప్పారు. ఎందుకు? రైతులకి కూలీలు అందుబాటులో ఉంచడానికి. ఏ రైతులు అడిగారు మిమ్మల్ని? ఏ రైతులతో సమావేశం పెట్టారు? లేదు. ఇప్పుడు మీరు రైతు ఉద్యమం జరిగేటప్పుడు ఎస్కేఎంతో చర్చలు జరిపిన సంఘాలు ఉన్నాయి, వాళ్ళతో చర్చించారా? రాకేష్ శకాయత్ గారు అడిగారా? లేదనుకుంటే ఇతర నాయకులు అడిగారా? 500 సంఘాలు ఉన్నాయి కదా, ఏమైనా అడిగారా మిమ్మల్ని? మీకు కనీసం జ్ఞానం ఉంటే ఎస్కేఎం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ పాత చట్టం కావాలి, కొత్త చట్టం రద్దు చేయండి అని రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఏ రైతుల కోసం? అంతేకాదు మిత్రులారు, ఎప్పుడు కూడా మనం పదాలతో వాదనలు పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. గొంతులు నోడితే రాజ్యం అనుకుంటే మోడీకి బీజేపీకి ఉన్నంత గొంతు ఎవరికి ఉండదు. మనం ఎప్పుడూ కూడా వాస్తవాల మీద చర్చించుకోవటం గౌరవంగా ఉంటుంది, అది మర్యాదగా ఉంటుంది, అది పరిష్కారం లభిస్తుంది. ఉపాధి హామీ పని గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎవరు వెళ్ళి చూసినా ఎంఎన్ఆర్ఈజీని కొడితే దాంట్లో వస్తున్న గ్లాన్స్ వస్తుంది. దాంట్లో ఏం కనిపిస్తుంది మనకి? పోయిన సంవత్సరం 308 కోట్ల పందినాలు ఇస్తుంది. ఎందుకంటే ఫుల్ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్, అదే ఇప్పుడు ఇంక ఫైనాన్షియల్ కొంత టైం ఉంది, 3 నెలల పాటు, మనకు తెలుసు కదా, ఏప్రిల్ టు మార్చి వరకు. పనులు కల్పించిన దాంట్లో ఫిబ్రవరి నుంచి జూలై దాకా 80 నుంచి 70% పనులు జరుగుతున్నాయి. ఇది పీక్ సీజన్ వ్యవసాయానికి. ఎవరన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి ఎప్పుడు వస్తుంది? కోతలు ఎప్పుడు వస్తాయి? కలుపులు ఎప్పుడు వస్తాయి? అసలు మన మాన్సూన్స్ ఏంటి? లేదా దేశంలో ఉత్తర భారతదేశంలో మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి? అంటే ఇవన్నీ ఒక పెద్ద బూటకం రైతులకు అందుబాటులో కూలీలను ఉంచడానికి. అంటే 125 రోజులకు పెంచామనే పద్ధతిలోనో వ్యవసాయ కార్మికుల్ని, ఉపాధి కూలీలను మోసం చేయటం. మీకు రైతులకి నేను సీజనల్ పని నిషేధం పెట్టే మీకోసమైన రైతులను మభ్య పెట్టడానికి దారి తప్పిన రైతులు అడిగేది ఏమిటి? కూలీలు మాకు ఉన్నారు, దొరుకుతున్నారు. కొన్నిసార్లు కూలీలు టైట్గా ఉంటామని హిస్టారికల్ రీజన్ అది ఏముంటుందో, ఒకసారి నీరు ఎక్కువ, ఒక ప్రాంతంలో సీజన్ మాన్సూన్స్ ముందు వస్తే ఇంకో ప్రాంతం లేట్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి కృష్ణా జిల్లాకి వెళ్తారు, కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ముందు నీళ్ళు వస్తాయి, తర్వాత ఇక్కడికి. అట్లా అది సాధ్యమైనటువంటిది. అంతేకాదు వ్యవసాయంలో వరి కోత యంత్రాలు వచ్చినాయి, నాటు యంత్రాలు రాలేదు కాబట్టి నాట్లప్పుడు కొరత ఎక్కువ ఉంటుంది, కోతలప్పుడు. ఇది సాధ్యమైనటువంటి దీంట్లో. ఓకే, కొంత కొరత కొన్ని సందర్భాలు, అసలు మెయిన్ బేసిక్ గా మనం చూడాల్సినటువంటిది, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఉపాధి హామీ పనికి పోరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, 60% పైగా చిన్న సన్నకారు రైతులు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. 50 రోజులు 30 రోజులు పేర్లతో సహా ఉన్నాయి గవర్నమెంట్ వెబ్సైట్ లో. అంటే వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టుకుని ఉపాధి హామీ పనికి పోతున్నారా? దీన్ని బోడగుండికి మోకాలికి ముడేయటం అని అనరా దీన్ని? లేదా పిచ్చి కుక్కని, మంచి కుక్కని చప్పాలంటే పిచ్చి కుక్కని ముద్రేయటం కాదా మీరు చేసే పని? రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టుకొని ఇంకా ఉపాధి పని అంటే ఏంటి? ఉపాధి పని మట్టి పనులండి. మన సమాజంలో కొన్ని కులాలు చేసే పని ఉపాధి పని. అందరూ పోతున్నారంటే బతకలేక ఉపాధి పనికి పోతున్నారు. 50 రోజులు ఉపాధి హామీకి ఒక్కరోజు మనం రెడ్ సిగ్నల్ వస్తుంది, రెడ్ వార్నింగ్ వస్తుంది కదా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని. ఆ వార్నింగ్ వచ్చినప్పుడు ఈ పని చేస్తున్నారు. కాబట్టి ఇదంతా పూటకం. ఇది రెండోది. ఇక మూడోది నేను ముందే చెప్పాను, ఇప్పటిదాకా ఈ పథకం అంటే చట్టం పథకమే, పార్లమెంట్ చేసే ప్రతి చట్టమే ఇది ఉపాధి హామీ పథకంగా పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు మీరు దీంట్లో? సెంట్రల్ స్కీమ్ ని సెంట్రల్ స్పాన్సరింగ్ స్కీమ్, అంటే సెంట్రల్ స్కీమ్ లో మధ్యలో స్పాన్సరింగ్ అని చేర్చారు.
ఏంటి స్పాన్సరింగ్ అని అంటే ఇది కేంద్ర ప్రాయోజిత పథకం అని అంటే స్కీమ్ స్పాన్సరింగ్ అని ఎప్పుడైతే యాడ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుంది, రాష్ట్రాలు దానికి జాబ్ చేయాల్సింది. అది స్పాన్సరింగ్ అంటే. గతంలో ఉన్నది సెంట్రల్ స్కీము, 2025 బీజేపీ తెచ్చి సెంట్రల్ స్పాన్సరింగ్ అనే దాన్ని యాడ్ చేశారు. అంటే రాష్ట్రాలు 40% ఇవ్వాలి, కేంద్రం ఎంత ఇస్తనే దాని గురించి కూడా చెప్పారు 60%. నేను ఒక ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏమిటనంటే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ లో 85,333 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రాలు 8,500 కోట్లు సుమారు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది 10%. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అని అంటే కేంద్రం ఖర్చు పెట్టేది 56,000కి తగ్గిపోద్ది. రాష్ట్రాలు ఖర్చు పెట్టేది 8,500 నుంచి 37,500 కంటే రాష్ట్రాల మీద ఒక్క సంవత్సరమే 85,000 ఖర్చు పెడితే 29,000 కోట్ల రూపాయల అదనమైన భారం పడుద్ది. రాష్ట్రాలు భరించగలుగుతాయి ఈ భారాన్ని? ఒక్క తెలుగు రాష్ట్రాల మీదనే 3,900 కోట్ల అదనమైన భారం మీరు ఈ షేర్లో చేయడానికి వస్తుంది. కేంద్రం జిఎస్టీ పెట్టి డబ్బులన్నీ మీరు లాక్కున్న తర్వాత ఇంకోటి ఉంది మిత్రులారా, ఒక పెద్ద ప్రమాదం ఉంది దీంట్లో. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు నేను తెలివైన కదా కేంద్రం ఖర్చు పెట్టిన తర్వాత చూసుకుందామంటే కుదరదు. కేంద్రం చెప్పేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం 40% ముందు మీరు ఖర్చు పెట్టండి, మీరు ఖర్చు పెట్టినట్టు బిల్లులు మాకు సమర్పించండి, తర్వాత మా 60% మేము రిలీజ్ చేస్తాం. కానీ రాష్ట్రాలు ఎట్లా కేటాయించగలుగుతాయి, ఎట్లా ఖర్చు పెట్టగలుగుతాయి, ఎట్లా చేయగలుగుతాయి? కాబట్టి గతంలో 100% వేజ్ కంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వేజ్ కంపోనెంట్ లో 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని నిర్బంధం పెట్టి పడేశారు. కాబట్టి ఇప్పుడు మనం 3 విషయాలు చర్చించాం. 125 రోజులు బోగస్, రెండోది రైతులకు కూలీలని అందుబాటులో ఉంచడం, ఇది పెద్దదాగా. మూడోది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంత భారం పడుతుందో మనం చూద్దాం. ఇక నాలుగోది పంచాయతీల పాత్ర ఏంటి అసలు దీంట్లో? పంచాయతీలంట పనులు ఇవన్నీ చేస్తే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తంట. ఇప్పుడు దాకున్న చట్టం ఏమిటంటే 2005 చట్టం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించిన ఎక్కడైనా ఉపాధి హామీని అమలు జరపాలి, అది బాధ్యత. ఇప్పుడు కేంద్రం నోటిఫై చేస్తంటే ఎక్కడ ఉపాధి హామీ అమలు జరపాలో మోడీ గారి మిషనరీ నోటిఫై చేస్తే తప్ప యాక్సెస్ ఉండదు దాంట్లో. ఏమంటాం అసలు? రాష్ట్రాలకు పంచాయతీలు ఏంటో చెప్పుకునే రైట్ ఉండదు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తేనే అవుతుంది. ఇంకేమిటి పనులు, ఏ పనులు చేయాలనేది వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా జీపీజీ పెట్టి చేసిన తర్వాత ఆ పనులే మీరు చేయాలి. ఇంకా అర్థమేనంటే పంచాయతీలు ఏమిటి అని అన్నప్పుడు పంచాయతీల యొక్క పవర్, ఉపాధిని ఇప్పటిదాకా పాపం పంచాయతీలు చెమటోడ్చి రకరకాలుగా ప్రజలను మెప్పించి ఒప్పించి పనులకు తెస్తే టిస్ పేపర్ లాంటి ఇప్పుడు పంచాయతీల యొక్క అధికారాలు కేంద్రం ఇచ్చిన దాంట్లో రాష్ట్రాలకి 40% భారం, పంచాయతీలకు అధికారం ఉండేది. ఇదొకటి. ఇక మరొకటి ఏంటి, వేతనాలు నిర్ణయించడం ఎట్లా నిర్ణయిస్తారు? ఇప్పుడు చెప్పినటువంటి పాత చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఒక వేతనం నిర్ణయిస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనీస వేతనాలు అంతకంటే ఎక్కువగా ఉంటే అదే కనీస వేతనం తప్ప కేంద్రానికి ఏది ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? కేంద్రం నిర్ణయించింది అల్టిమేట్. అంటే మన రాష్ట్రంలో కొన్ని పనులకి, మట్టి పనులకు రేట్ ఎక్కువ ఉంది కేంద్రం కంటే, ఇప్పుడు అది పరిగణలోకి తీసుకోరు. కేరళలో 700-800 ఉంది మినిమం వేజ్, దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు దాకా వేతనాలు నిర్ణయించేటప్పుడు చేసింది ఏమిటనంటే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెరుగుతూ పోతాయి. ఇప్పుడు ఏమి లేదు వేతనాల్లో. అంటే ఇప్పుడు లేబర్ కోడ్ లో కనుక 178 రూపాయలు ఎట్లా చేశారో కేంద్రం అదే నిర్ణయిస్తుంది, దాన్ని మీరు అమలు జరిపి తీరాల్సిందే. ఇది ఎంత నియంతృత్వం చెప్పండి. అంతేకాదు ఇప్పుడు మొత్తం టెక్నాలజీని 100% ఉపయోగించాలని చెప్పారంటే ఇప్పుడు దాకా మా గొడవ అంతా ఏమిటంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ తెచ్చారు, ఇది వద్దని మేము చెప్తున్నాం. కేవైసీ తెచ్చారు, కేవైసీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అనుకున్నాం, ఇంకో దానికి కేవైసీ, జాబ్ కార్డు కూడా కేవైసీ తెచ్చారు. తర్వాత 2 పూట్ల హాజరు ఉండాలి. హాజరు కూడా పని ప్రదేశాల్లో ఉదయం 9 గంటలు, సాయంత్రం 4 గంటలకి పని ప్రదేశంలో ఫోటోలు తీసి ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తేనే వేతనాలు. ఒక ఫోటో ఉంటే సగ వేతనం, 2 ఫోటోలు ఉంటే 2 ఫోటోలు ఉంటే డబుల్ ఫుల్ వేతనం, ఏ ఫోటో లేకపోతే అసలు వేతనం ఉండదు. దీన్ని ఏమంటాం చెప్పండి? మీరేమన్నా రోజు వేతనాలు ఇస్తే రోజుకు ఒక 600-700 ఇస్తే 2 పూట్ల ఆధార్ తీసుకోండి, మేము కూడా ఏం అభ్యంతరం పెట్టాం. కొలతలు కదా ఇదంతా, మెజర్మెంట్స్ తో కదా మీరు ఇస్తుంది. ఏ పూట మేము గంట పోయి చేసుకుంటాం, మీకేంటి?
మీకు దేనికి అసలు 2 కోట్ల హాజరు అంటే ఏమిటనంటే ఉపాధి హామీ పట్ల ప్రజలకు నిరాసక్తత రావాలి, దీని పట్ల వద్దు అని అనిపించుకోవాలి, క్రమంగా ప్రజలే దీని నుంచి దూరంగా. ఇది బీజేపీ ఆలోచన. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక రిపోర్ట్, ఇదే వామపక్షాల రిపోర్ట్ కాదు, వ్యవసాయ కార్మిక సంఘాల రిపోర్ట్ కాదు, లేదా వినయ్ కుమార్ గారు సుందరయ్య విజ్ఞాన కేంద్ర రిపోర్ట్ కాదు కదా. ఆ రిపోర్ట్ లో చెప్పింది 44 కోట్ల మంది భారతదేశ ప్రజలకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అని చెప్పారు. మన ఫోన్లు ఎట్లుంది ఇవాళ, మన బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ నెట్వర్క్లు గ్రామాల్లో పొలాల్లో పనిచేస్తాయా? టవర్లు పొలాలకు దగ్గరగా ఉంటే పొలాల్లో తీయాలంట. ఇదంతా ఇప్పటిదాకా చట్ట విరుద్ధంగా చేశారు. రాబోయే 2025లో చట్టబద్ధంగా ఇంకంతే మొత్తం పూర్తి సోషల్ ఆడిట్ ఇంటర్నెట్ తో చేస్తారంట, ఆన్లైన్ పెట్టేసి గూగుల్ మ్యాపింగ్ తో. తర్వాత ఇవన్నిటిని కూడా అమలు జరుపుతాయి. ఇట్లా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే ప్రతి దాన్ని ఉపాధి హామీ 2005లో ఏదైతే ఉపయోగకరంగా జనానికి అందుబాటులో ఉంది, ఇప్పుడు అన్నిటినీ రద్దు చేసి పడేశారు. ఏది లేదు ఇంకా. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే ఉపాధి హామీ ఇంతకు ముందు హక్కు, అంటే పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు హక్కు ఇవ్వాలి, అడగాలి, అడిగితే దాన్ని అమలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారు, కేంద్రం అంట రాష్ట్రాలకు కొంత డబ్బు ముందు ఎంత కేటాయిస్తామో చెప్తారంట, ఎన్ని పందేనాలు ఇస్తామో చెప్తా, దానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఒకవేళ లేదు, డిమాండ్ ఎక్కువ ఉండి గనక ఎక్కువ పందేనాలు కల్పిస్తే 100% మీరే భరించాలి. నిరుద్యోగ వృత్తికి మేము పైసా ఇవ్వము, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ కాంక్రీట్ గా ఈ కొత్త చట్టంలో ప్రతి లైన్ లో ప్రతి దాంట్లో ఇంతకు ముందు ఉండేటటువంటి దాంట్లో రూల్స్ మాత్రం ఉండేవి. రూల్స్ లో స్పష్టంగా చెప్పేవాళ్ళు. ఈ చట్టంలో పెట్టినటువంటి దీంట్లో ఈ 33 పేజీల దాంట్లో 7 చాప్టర్స్ తక్కువ తీసుకొని మొత్తం షెడ్యూల్ అంతా 20 పేజీలతో నింపేశారు. ఎట్లా మేము చేయబోతున్నాం అనేటువంటి మొత్తం దీంట్లో చెప్పి పడేశారు. ప్రతి పాయింట్ లో చట్టబద్ధంగానే మమ్మల్ని మీరు ఏం చేస్తారో చేసేసుకోండి అంతే, ఇది మేము చేసి తీరుతాం అనే పాత్రలో చెప్పేశారు. పంచాయతీలకు అధికారాలు ఉండవు, రాష్ట్రాలకు అధికారాలు ఉండవు, కూలీడికి అధికారం ఉండవు, పనులకు అధికారం. కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా కాంట్రాక్టుల నిషేధం. మీరు పనులు 4 రకాలకు వర్గీకరించి దాంట్లో పెద్ద పెద్ద కాలువలు తవ్వటానికి, పెద్ద రోడ్లు వేయటానికి, పెద్ద బిల్డింగులు కట్టడానికి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి కూడా మేము అవకాశం ఇచ్చామని చెప్పారు. అంటే ఏంటి, మనుషులు చేయలేని పనులన్నీ దీంట్లో పెడతారు. మరి మనుషులు చేయలేని యంత్రాలు కావాలి, యంత్రాలు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు వస్తే అవినీతి ఏరులై పారిపోతున్నారు. 1,00,000 కోట్లది కదా, అయితే తక్కువది కాదు కదా. కాబట్టి మిత్రులారా, ఇట్లా ఏ యాంగిల్లో చూసినా దీంట్లో చివరగా పేరు మార్చారు. ఏం పేరు మార్చారు, మహాత్మా గాంధీ గారు 2005లో కూడా మహాత్మా గాంధీ గారి పేరు లేదు, నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అనే ఉంది. తర్వాత 2వ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా అందరం ఆలోచించి ఇక్కడ కూడా మేము రివ్యూ చేసి వామపక్షాలు కూడా అందరు అభిప్రాయపడింది, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం అని కోరుకున్నారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా, ఆ మహాత్ముడి కళలు సాకారం కావాలంటే ఆ గొప్ప పేరు పెట్టుకుంటే మనకు గుర్తు వస్తుంది ఎవరికైనా. ఎప్పుడు పేరెందుకు పెడతాం మనం, ఒక వ్యక్తి పేరు పెట్టామంటే అతని యొక్క కళలు ఏంటి అనేది కొంచెం మనం మోటివేట్ చేస్తానే, ఆ మోటివేట్ చేస్తుందనే పేరుతో గ్రామ స్వరాజ్యం, గ్రామాల్లో పని కాబట్టి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అట్లా పేరునన్నా చూసి గౌరవిస్తారు పాలక వర్గాలని ఆ రోజు మేము అభిప్రాయపడి మేము కూడా దీన్ని పెట్టాలని గట్టిగా ఒత్తిడి చేసాం. ఇప్పుడు ఏం తెచ్చారు, వినయ్ గారు ముందే చెప్పారు, వికసిత భారత్. ఎవరికి వికసిత 2040? ప్రతి దానికి కూడా నేను ఒక విషయం మర్చిపోయాను, ఏమిటనంటే బడ్జెట్ రాష్ట్రాలకు ఎట్లా కేటాయించాలా, ఎట్లా ఖర్చు పెట్టాలని ఇప్పటిదాకా కొన్ని రూల్స్ ఉన్నాయి. రాష్ట్ర జనాభా, జాబ్ కార్డులు, పేదరికం, ఎస్సీ ఎస్టీలు, తర్వాత ఎడారి ప్రాంతాలు, ఇవన్నీ. ఇప్పుడు ఏమిటనంటే ఒక స్క్రీనింగ్ కమిటీని వేశారు, స్క్రీనింగ్ కమిటీ ఫర్ దిస్ యాక్ట్ 2025. ఇది కొత్తది, పాత దాంట్లో లేదు. దాంట్లో నోడల్ కమిటీస్ ఉన్నాయి కానీ ఆ స్క్రీనింగ్ కమిటీ అచ్చంగా బ్యూరోక్రాట్స్ తోనే ఉంటుంది. దాంట్లో ప్రజాప్రతినిధులు ఎవరు ఎంపీలు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎవరు ఉండరు, మొత్తం అధికారులు బ్యూరోక్రసీ వారు ఎంత రికమెండ్ వాళ్ళకున్న పవర్స్ ఏంటో ఒక 20 పవర్స్ ఇచ్చారంటే మన షెడ్యూల్ 1లో షెడ్యూల్ 2లో. అంటే స్క్రీనింగ్ కమిటీ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో చెప్తే అంత ప్రకారం స్క్రీనింగ్ కమిటీలో మోడీ గారు మనుషులు ఉంటారు, అధికారులు ఉంటారు. మన బీహార్ ఎన్నికల్లో ఏం జరిగింది, 6 నెలల క్రితం, 6 నెలల ఎన్నికల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఎన్నికల సంవత్సరం ముందు 30,000 కోట్లు ఖర్చు పెట్టి జనానికి డబ్బులు, ఎన్నికల రోజు కూడా మహిళలకు డబ్బులు పంచారు.
రేపు స్క్రీనింగ్ కమిటీ పేరుతో జరగబోతుందంటే పార్లమెంట్ ఉండదు, చట్టం ఉండదు, న్యాయబద్ధత ఉండదు, ఏది ఉండదు. అంటే స్క్రీనింగ్ కమిటీ డబ్బులు ఇవ్వటమే. కానీ మరి మహాత్మా గాంధీని అంత స్ఫూర్తిగా తెచ్చి ఇప్పుడు ఏంటి వికసిత భారత్ 2047కి లింక్ చేశాం. ఇంకొకటి ఏంటి, చట్టం, ఇది చట్టమే, పథకమే, కానీ మిషన్ ఇంతకుముందు మిషన్ కాదు. ఇది మిషన్ అంటే ఏమిటంటే అర్థం ఏమిటంటే కొన్ని గోల్స్ పెట్టుకుంటారు తప్ప ఎప్పుడు అవసరమైతే అప్పుడు మార్చేసుకుంటారు. వాళ్ళకి రామ్జీ వినయ్ గారు చెప్పాడు, రామ్ ఒకటే కదా, గాడ్సే కూడా ఉందంట వాళ్ళ ఆలోచనలో. జీ అంటే గాడ్సే రామ్ అంట, అది కూడా ఉంది వాళ్ళ దాంట్లో చర్చ. ఢిల్లీలో మాట్లాడుతున్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీజేపీ నాయకుడు కలిసి రామ్జీ మీరు రామ్ రామ్ అంటున్నారని మీకు అర్థం కావట్లేదు, జీ అంటే గాడ్స్, అది మీరు గ్యారెంటీ అనుకుంటున్నారు, గాడ్సే రామ్ అనేది వాళ్ళ ఉద్దేశం, మా ఉద్దేశం, దీని మీద చాలా కుస్తీ పెట్టారని తెలిసిన ఒక అతను చెప్పాడు. అంటే మహాత్మా గాంధీ చంపిన గాడ్సే రాము రావణ వాళ్ళకి దాంట్లో ఇంగ్లీష్ పదాలు చేర్చారు, ఉర్దూ పదాలు చేర్చారు, ఇంగ్లీష్ పదాలు కూడా అంటే ముందు మనం పథకం ఒక పేరు పెట్టిన తర్వాత దాని పదాలు ఏంటి, ఇప్పుడు పదాలు అనుకొని మరీ పేరు పెట్టారు. ఇంత ముందే చెప్పే కదా, రామ్ రామ్ గాడ్సే గాడ్, జీ అంటే గాడ్సే గ్యారంటీ అని, దాంట్లో గాడ్సే చెప్తారు, రామ్ రామ్ చెప్తారు. రాముడి ఒక విధంగా రాముడు అందరికీ భక్తిగా ఉంటే రాముడు పూజ, ఉపాధికి రాముడికి సంబంధం ఏముందండి అసలు? ఒక మనిషికి రాముడు, ఒక మనిషి చేసే పనికి దేవుడి పేరు పెడతారా? అంటే అర్థం ఏమిటి? ప్రతి నోట అంటే దీంట్లో కార్పొరేట్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అందరికి తెలుసు కదా, టైం అయింది ఇప్పటికే, మనకు తెలుసు కదా, గ్రామీణ ప్రాంతంలో కూలీల యొక్క ఒత్తిడి ఎక్కువ, పట్టణాలు ఎక్కువ ఉంటే గ్రామాల మీద పడి అప్పుడు యజమానులు, కంపెనీలు తక్కువ వేతనాలు ఇవ్వచ్చు. ఉపాధి హామీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో కొన్ని పనులు దొరుకుతున్నాయి కాబట్టి పట్టణాలకు వలసలు పెరగాల్సినంత పెరగట్లేదు, పెరుగుతున్నాయి కానీ జనాభా పెరిగిన దానికి అనుగుణంగా పెరగట్లేదు. ఇప్పుడు ఉపాధి రద్దయింది అనుకోండి, ఏం జరిగింది? అందరూ పోయి పట్టణాల మీద పడతారు, మండలాల మీద పడతారు. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మంది డిమాండ్ అడుగుతుంటారు, తక్కువ రోజుల పని ఉంటది కాబట్టి యజమానులందరూ కూడా వేతనాలు తక్కువ చేసేవచ్చు. అందుకే కార్పొరేట్లు, పారిశ్రామిక అధిపతులు మొదటి నుంచి దీనికి వ్యతిరేకం. ఎందుకంటే మాకు డిమాండ్ తక్కువ ఉంటుంది, వేతనాలు తగ్గించి ఇవ్వటానికి కుదరదు అనే దాంతో అనుకొని ఇప్పుడేంటి, దీన్ని రద్దు అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా అందరు పట్టణాలకు పోతారు, ఇష్టం వచ్చినట్టు వేతనాలు తక్కువ చేసి ఇవ్వచ్చు. దీంట్లో ఇది ఉంది. అలాగనే కేంద్ర ప్రభుత్వానికి 40,000 కోట్లు మిగులుతాయి. ఇప్పుడు 40% రాష్ట్రం, ఆ 40,000 కోట్లు అంబానీ ఆదాయానికి ఏదో ఒక రాయితీ ఇచ్చి పడేయచ్చు. ఇది ఒకటి ఉందంటే కంపెనీలని, కార్పొరేట్లను సంతృప్తి పరిచి కార్మికుల మీద వేతనాలు తగ్గించడం కూడా దీంట్లో ఉంది. ఇంకోటి ఏమిటి, గ్రామీణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న రైట్ ఏంటో మనకు తెలుసు కదా, సామాజిక దృక్కోణం ఎవరైనా కాదనలేదు కదా. ఇప్పుడు దాకా ఉన్న దీంట్లో ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య కులాలు ఈ పథకానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు వేరు, ఆధిపత్య కులాలు వేరు, రైతులు వేరు, ఆధిపత్య వర్గాలు వేరు. నూతన మార్పులు వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో 20 నుంచి 15% మన సుందర విజ్ఞాన కేంద్రం సర్వేలో వచ్చింది, వికే రామచంద్రన్ గారి ఎఫ్ఏ స్టడీలో వచ్చింది, ఎన్ఎస్ఎస్ దాంట్లో వచ్చింది, అంతర్జాతీయ దాంట్లో కూడా వస్తుంది. ఏమిటనంటే నూతన ధనిక వర్గం భారతదేశంలో గత 20 సంవత్సరాలకు బాగా డెవలప్ అవుతుంది. అది గ్రామీణ ప్రాంతంలో అన్ని వాటిని కంట్రోల్ చేస్తున్నారు. వారికి ఉపాధి హామీ పథకం చాలా ఆటంకంగా ఉంది. మా కాళ్ళ దగ్గరకు రావాలి, మాతో బేరం ఆడుకోవాలి, మా ఇంటి చుట్టూ తిరగాలి. అలాంటి పేదోడు ఉపాధి పనికి వచ్చి తలెత్తుకొని తిరిగితే ఎట కుదురుతుంది? కానీ భారతదేశంలో ఆధిపత్య కులభావం, ఆధిపత్య వర్గభావం కూడా ఉపాధి హామీకి ఆటంకంగా, గ్రామీణ ప్రాంతంలో ఆటంకంగా ఉన్నారు. వారికి ఇది నచ్చటం లేదు. బీజేపీ గ్రామీణ ప్రాంతంలో బలపడాలి, కన్సాలిడేట్ కావాలనుకుంటే ఆ వర్గాల మద్దతు కావాలి. ఆ వర్గాలను సంతృప్తి పరచడానికి ఇప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం లేకుండా చేయటానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. అందువల్ల ఒక్క మాటలో స్పష్టంగా ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగం, మోడీకి అది ఇష్టం లేదు. కార్పొరేట్లకి నష్టం, వాళ్ళు దీన్ని కార్పొరేట్లు ఇష్టపడలేదు. వేతనాలు పెంచాల్సి వస్తుంది పట్టణాలని, వాళ్ళని సంతృప్తి పరచాలి. నూతన ధనిక వర్గం ఆధిపత్యాలకు వ్యతిరేకం, ఉపాధి, వాళ్ళని సంతృప్తి సో ఇదంతా కూడా ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య కులాలు కార్పొరేట్లకి మెప్పించటానికి, వాళ్ళ మద్దతు పొందటానికి నరేంద్ర మోడీ ఆడినటువంటి ఒక పెద్ద జోదం ఇది. ఆ జోదంలో బలి పశువులు దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు. సో కాబట్టి జరగబోయే నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే రైతుల కంటే గ్రామీణ పేదల యొక్క ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నేషనల్ బ్యూరో ఆఫ్ నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకటించింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం లెక్కలు వస్తున్నాయి. అమిత్ షా గారు దాని నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, 2005 చట్టంలో మార్పులు కాదు, 2005 రద్దు చేశారు.
2025 కొత్త చట్టాన్ని తెచ్చారు. అది ఉపాధిని కల్పించే చట్టం, హక్కుగా ఇచ్చిన చట్టం. ఇది ఉపాధిని భిక్షగా, దయగా మార్చినటువంటి చట్టంగా రెండింటికి పోలికే లేదు. అది ప్రజలను కాపాడింది, ఇది ప్రజలను తినేటటువంటి చట్టం. అది ప్రజలకు వ్యక్తిత్వాన్ని ఇచ్చింది 2005 చట్టం. ఇది ప్రజలని ధనిక వర్గానికి, గ్రామీణ ప్రాంతంలో ఆధిపత్య కులాలకి నూతన అధునాతన బానిసలుగా తయారు చేయడానికి వచ్చినటువంటి చట్టం. కాబట్టి దీన్ని మనం ఇట్లా ఈ పద్ధతిలో చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వినయ్ గారికి, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, టైం ఉంటే ఇంకేమైనా మీతో కొన్ని ప్రశ్నలు మనం పంచుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు, చాలా విషయాలు చెప్పారు. దీని అంతఃసారం ఏంటి, ఎందుకు తెచ్చారు ఈ చట్టం అనేటువంటిది చెప్పారు. ఇందులో గాడ్సే, నిజానికి గాడ్సే పేరు రామచంద్ర గాడ్సే, నాథురామ్ గాడ్సే కాదు. ఆయన ముక్కు చచ్చిపోతున్నారు పిల్లలని ఆయన ముక్కుకి నత్తు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు, అందుకనే వాడు నథురామ్ గాడ్సే అయ్యాడు. అది నాథురామ్ గాడ్సే, యాక్చువల్ పేరు రామచంద్ర గాడ్సేనే. సో గాడ్సే పేరు ఇందులో ఇంక్లూడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండవచ్చు. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా నష్టం కదా, ఇటువంటి వాళ్ళంతా ఖర్చులు భరించాలి. కాంగ్రెస్ కొంత అపోజిషన్ వ్యక్తం చేస్తుంది. మరి కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, జేడీయూ ఉంది, మన దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. వీళ్ళు రియాక్షన్ ఏమిటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? అవును, నేను ఆ 2 రోజులు పార్లమెంట్ లో జరిగిన చర్చల్ని చాలా దగ్గరగా ఉండి పరిశీలించాను. ఒకటి, ఇండియా బ్లాక్ పార్టీలుగా ఉన్నటువంటి అందరూ వ్యతిరేకించారు. సోనియా గాంధీ గారు, సిపిఎం, వామపక్షాలు, అలా డిఎంకే వాళ్ళు గట్టిగా ప్రతిఘటించారు. ఆ రోజు 1:30 నుంచి తెల్లవారేదాకా కూడా పార్లమెంట్ లో కూర్చున్నారు. కానీ దురదృష్టం ఏమిటనంటే, బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి 2 కాళ్ళు జనతాదళ్, యునైటెడ్ జనతాదళ్ బీహార్, చంద్రబాబు గారు చాలా దుర్మార్గమైన పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రకంగా వీరిద్దరు గనక కుదరదు అని గనక అనుకున్నట్టు చట్టం, కొత్త చట్టం వచ్చేది కాదు, పాత చట్టం రద్దయ్యేది కాదు. వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నడిపించేది కార్పొరేట్లు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎంపీలు అంతా కార్పొరేట్లే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఊహల్లో తేలుతున్నారు తప్ప ఆయన యథార్థాల మీద లేడు కదా. కాబట్టి తెలుగుదేశం, యునైటెడ్ జనతాదళ్ యొక్క అవకాశవాదం, వారి కార్పొరేట్ల ప్రయోజనాలే ఇలా బీజేపీకి ఒక ఎన్నుముక్కగా తయారైన. వాళ్ళు వ్యతిరేకిస్తే ఇది వచ్చేది కాదండి, అసలు ప్రభుత్వం ఉండేది కదా, వేరే సంగతి అనుకోండి. వ్యతిరేకించలేదు, అనుకూలంగానే చేశారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా కొంచెం ముసుగులో గుద్దులాట ఆడారు. చివరిలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు, కొన్ని మార్పులు చేస్తారన్నారు, తర్వాత వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. కానీ టీఆర్ఎస్ ఈయన ప్రిన్సిపల్ వైఖరి తీసుకుంది, కానీ కార్యాచరణలో బీఆర్ఎస్ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు కేంద్రం వేతనం నిర్ణయిస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ రాష్ట్రాలు డబ్బులు పే చేస్తున్నప్పుడు వేతనం కేంద్రం ఎట్లా నిర్ణయిస్తుంది, అసలు ఎంత నిర్ణయిస్తుంది, దానికి ఏంటి ప్రాతిపదిక ఏంటి, దానికి జనరల్ గానే ప్రాతిపదిక ఏమిటంటే, మనకు అందరికీ తెలిసిందే ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది. ఫస్ట్ అందరు వేతనాలు నిర్ణయించి, వేతనం అంటే రేపు పని చేయడానికి కాబట్టి వాళ్ళకి ఆహార ఖర్చులు ఎంత ఉంటుంది, కుటుంబ ఖర్చులు ఎంత, బట్టల ఖర్చులు ఎంత, ఇవన్నిటిని తీసుకొని పెరుగుతున్న ధరల ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వేతనాన్ని నిర్ణయించాలి. అయితే జనరల్ మోడల్గా మేము ఇంత నిర్ణయిస్తున్నాము అంటే, మొదట చట్టం వచ్చినప్పుడు చట్టంలో చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సింబాలిక్ గా నిర్ణయించాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్న కనీస వేతనాలని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొట్టి అవతల పంట చట్ట విరుద్ధంగానే దాన్ని అమలు జరపాలి. ఇప్పుడు ఒక్కో రాష్ట్ర, ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో వేతనం కేంద్ర ప్రభుత్వం నుంచి 310 340 360 ఉంటుంది. కేరళలో వచ్చి 330 ఉంటుంది వేతనం నిర్ణయించడం. ఎంత దుర్మార్గం అయింది అది. ఎందుకంటే అసలు ఒక పద్ధతి అంటూ లేదు వినయ్ గారు దాన్ని నిర్ణయించడంలో. మనం మొదటి నుంచి ఏం చెప్తాం, కేంద్రం జనరల్ బిల్లు మీరు పాస్ చేశారు, వేతనాలు నిర్ణయించడానికి డైరెక్షన్ ఇవ్వండి, కానీ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇప్పుడు 1945 1045 కనీస వేతనాల చట్టం ఉంది, దాని బేస్తో నిర్ణయిస్తున్నారు ఇప్పుడు దాకా. ఇవెందో 2005 చట్టంలో చెప్పింది 1948 కనీస వేతన చట్టాన్ని ప్రామాణికంగా తీసుకొని వేతనాన్ని నిర్ణయించాలని చెప్పారు. ఇప్పుడు అసలు ఆ చట్టంలో ఉన్న మంచి ఏది కూడా దీంట్లో రిపీట్ చేయలేదు. ఓకే, తర్వాత ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కేంద్రంలో అంటే ఢిల్లీలో చీఫ్ సెక్రటరీల సమావేశం జరుగుతుంది. మరి చీఫ్ సెక్రటరీలు 2 రోజులు ప్రధానమంత్రి ఆ సమావేశంలో కూర్చుంటారు అని అంటున్నారు. కూర్చుంటారో లేదు తెలియదు, పార్లమెంట్లోనే కూర్చోడు ఆయన, అక్కడ ఎట్లా కూర్చుంటాడు. కానీ
ఈ చీఫ్ సెక్రటరీలు అక్కడ ఏదన్నా ఇది రైజ్ చేసే అవకాశం ఉంటుందా ఈ స్కీమ్ మీద? మీకేమైనా ఇప్పుడు ఐడియా ఉందా? నాకు అంత ఐడియా లేదు, కానీ కేరళ ప్రభుత్వం ఓపెన్ గా చెప్పింది ఈ చట్టాన్ని మేము అమలు జరపమని. ఆ, తమిళనాడు ప్రభుత్వం చెప్పింది ఈ చట్టాన్ని అమలు జరపమని. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఈ చట్టాన్ని అమలు జరపమని. జార్ఖండ్ వాళ్ళు కూడా దీని పట్ల మాకు భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పారు. మరి కాంగ్రెస్ దేశ స్థాయిలో మేము ఈ చట్టానికి వ్యతిరేకమని సోనియా గాంధీ గారు, ఆ పార్టీ అధినాయకురాలు, ఒక స్టేట్మెంట్ ఇవ్వటమే కాకుండా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఒక వ్యాసం కూడా, మంచి వ్యాసాన్ని కూడా రాశారు. ఆ, రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు అయితే మేము ఇది మంచిది కాదని సీతక్క గారు చెప్తున్నారు. తర్వాత రాజు గారు, సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలను కోరుకుంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి లేబర్ కోడ్లు అమలు జరపమని, ఉపాధి 2005 వద్దు, 2005 కావాలి, 2025 వద్దు అనే పద్ధతిలో అసెంబ్లీ తీర్మానం చేయాలి, పంచాయతీలు కూడా తీర్మానాలు చేయాలని అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించలేదు. ఇప్పుడు సహజంగా చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం చెప్పే వైఖరిని ఆడు చెప్తారు. మరి ప్రభుత్వాలు ఏం చెప్పి పంపించారు, మోడీ గారు ఎంత మేరకు అనుమతిస్తారని మనకు తెలియదు. నాకు అంత అవగాహన లేదు, అంటే కానీ గవర్నమెంట్ అంటే వైఖరినే చెప్తారు అక్కడ. అదే గవర్నమెంట్ వైఖరిని చెప్తారంటే మన చీఫ్ సెక్రటరీ దీన్ని అపోజ్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా అపోజ్ చేస్తున్నాడు, తెలంగాణ గవర్నమెంట్ అవును, అపోజ్ అవును, చేస్తుంది అని అనుకోవచ్చు. అది అవును. చెప్పలేదు అనుకోండి చీఫ్ సెక్రటరీ అంటే అంతే, మీరు రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో ముసుగులో గుద్దులాట అంటారు కదా. ఇదే ముసుగులో గుద్దులా అన్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారు ఎందుకో నాకు ఇప్పటికి ఆశ్చర్యం వేస్తాను. చాలా మంది ముఖ్యమంత్రులు ఓపెన్ గానే డిఎంకే స్టాలిన్ గాని, పినరాయి విజయన్ గారు కానివ్వండి, అనుకుంటే మమతా బెనర్జీ గాని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు దేశంలో నేను దేశానికి నెంబర్ 1 కాదు, ప్రపంచానికి నెంబర్ 1 అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇంకా నెంబర్ 1 కొన్న ముఖ్యమంత్రి గారు ఇంక దీని మీద ప్రకటించడం లేదంటే మరి దేంట్లో కూడా కొంచెం ఆందోళన, అభ్యంతరకరంగా ఉంది రేవంత్ రెడ్డి గారిది. మీరు చెప్పేదాన్ని బట్టి, పేపర్లో వస్తున్న వార్తలను బట్టి ఆందోళనగా కూడా ఉంది, అభ్యంతరమే కాకుండా. ఈ ఒక 10 మంది, 15 మంది ముఖ్యమంత్రులు గట్టి వైఖరి తీసుకోగలిగితే, పోరాటం చేయగలిగితే అమలు జరపకుండా ఆపొచ్చు. ఆపిన సందర్భం మీరు కానీ ప్రభుత్వాలు వైఖరి తీసుకుంటే ఇప్పుడు 3 నల్ల చట్టాలను అమలు జరపకుండా రద్దు చేయించు. ఇప్పుడు రద్దు చేయించడం మన చేతుల్లో ఉంది, ప్రభుత్వాలు గట్టిగా ముందుకు వస్తే. అదే మీరు చెప్పినట్లు 3,900 కోట్ల రూపాయలు అదనపు భారం తెలంగాణ ప్రభుత్వం మీద పడుతుంది. ఇదేమి తెలుగు రాష్ట్రాల మీద, రెండు తెలుగు తెలుగు రాష్ట్రం రాష్ట్రాలు. 2 రాష్ట్రాల మీద ఇదేమి చిన్న అమౌంట్ కాదు కదా. మరి ప్రభుత్వాలు స్పందించాలి కదా అనేది చూడాలి. మరి ఈ చీఫ్ సెక్రటరీస్ మీటింగ్లో ఎవరు ఏం మాట్లాడతారు, అసలు మాట్లాడింది బయటకు వస్తుందా లేదా, అది కూడా ఒక విషయమే. ఇప్పుడు రాసేవాడేవాడు ఉన్నాడు, లేడు కదా కనుక్కొని. సో కాదు, అది ఒకటి మీరు అన్నట్టు వ్యతిరేకం కనుక చెప్పగలిగుంటే అయితే వాళ్ళే బయట చెప్తారు మేము వ్యతిరేకించామని చెప్తే. ఆ, చెప్తే, లేకపోతే సైలెంట్గా ఉంటారు. చూద్దాము. సో ఎనీ చాలా దీని మీద ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది ప్రజలకి. అంటే ఇంకా ప్రశ్నలు అమలు అవుతున్న సందర్భంలో కానీ మనకి ఇది పూర్తి దీని ఇంపాక్ట్ ఏమిటి అనేటువంటిది తెలియదు. అందుకని వినయ్ గారు, ఒకటి ఉంది వినయ్ గారు దీంట్లో. ఆ, ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళాం, మీకు 125 రోజులు పని పెంచామని ప్రచారం మొదలు పెట్టారు. అంటారు 100 రోజులు కాదు 125 అవుతుంది కాదని పాప అమాయకంగా వాళ్ళకేం తెలియనటువంటి పేదలు దీన్ని కొంత గందరగోళ పడుతున్నారు. రెండోది, రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, మీకు మెయిల్ చేయడానికి తెచ్చాం, మీకు పని లేని రోజుల్లో పని బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇంతకు ముందు అనవసరమైన ఇబ్బందులు కలిగి పని నిషేధించాను వాళ్ళతో చెప్తున్నారు. మీలాంటి మధ్యతరగతి, ఏవో మధ్యతరగతి ఉపాధి హామీ పథకం మీద ఒట్టి డబ్బులు పారపోస్తున్నారు అనే ఒక ఒక అపవాదం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు దాకా ఇటు చేశారు, మేము దీనికి అజీత అంటే జీవిత అవసరాలను కూడా దీంట్లో జోడించి ప్రయోజనకరంగా తయారు చేసామని మధ్యతరగతి, మధ్య తరగతి చెప్తున్నారు. సో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, దట్ ఈస్ ద బీజేపీ స్వభావం అనేది. అట్లా వాళ్ళ భ్రమలు కల్పించి గందరగోళం సృష్టించడానికి 3 తరగతులను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక నేను ముందే చెప్పాను కదా, ఆధిపత్య వర్గాలు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇదిగో ఇది మార్చాం, మీరు ఇప్పటికైనా మనం బీజేపీ అంటూ గుర్తించండి, ఇది మన పార్టీ, మన చట్టం అనే పేరుతో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ప్రజల మీద ఒత్తిడి చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ చట్టం పేరులోనే ఒక వైరుధ్యం ఉంది. వికసిత్ భారత్ అంటే భారత్ బాగా వికసించింది అని. మరి ఆ వికసించిన భారత్లో ఈ 125 రోజులు పని దినాలేంటి, 365 రోజులు ఉండాలి కదా పని రోజులు. మరి తర్వాత ఈ వేతనాలు ఇవన్నీ కూడా పూర్తి అసలు చట్టం పేరులోనే చాలా వైరుధ్యం కూడా కనపడుతుంది.
సో మీరు అన్నట్లు రామచంద్ర గాడ్సే పేరు చూపించడానికి ఇట్లా చేశారేమో.